హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూనిట్ 4 నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? సో, ఐటీ అప్లికేషన్స్ ఫర్ ద మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో ఎస్సే టైప్ క్వెషన్స్, అలాగే షార్ట్ క్వెషన్స్ కవర్ చేసుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డిఫైన్ ఈఆర్‌పీ అండ్ లిస్ట్ ఇట్స్ కోర్ మాడ్యూల్స్. ఈ క్వెషన్ వచ్చేసి 2025లో అడిగిన క్వెషన్ అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే డెఫినిషన్ ఆఫ్ ఈఆర్‌పీ ఏంటి? డెఫినిషన్ ఆఫ్ ఈఆర్‌పీ చూసుకుంటే ఈఆర్‌పీ స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పేసి అంటారు ఈఆర్పి అంటే. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజ్డ్ టు మేనేజ్ బిజినెస్ ప్రాసెస్. ఏంటి? ఇది ఒక ఇంటిగ్రేట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనమాట. దేనికోసం? బిజినెస్ అనేది మేనేజ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారనమాట. ఓకే, బిజినెస్ ప్రాసెస్ ని మేనేజ్ చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారు. ఈఆర్పి ఇంటిగ్రేట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇంటూ సింగిల్ సిస్టమ్. ఏం చేస్తుంది? వేరియస్ డిపార్ట్మెంట్స్ ని సింగిల్ సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. అట్లా ఇట్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద డెసిషన్ మేకింగ్. ఏంటి? రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తది డెసిషన్ మేకింగ్ కోసం. ఓకే, ఇట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ కోఆర్డినేషన్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఏంటి? ఆర్గనైజేషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది పెంచుతుంది అనమాట. కోఆర్డినేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అట్లనమాట. ఇక్కడ కోర్ మాడ్యూల్స్ చూసుకుందాం. కోర్ మాడ్యూల్స్ ఆఫ్ ఈఆర్పి చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ మేనేజెస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ హ్యాండిల్స్ అకౌంట్స్ బడ్జెటింగ్ అండ్ రిపోర్టింగ్. ఏంటి? ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ని మేనేజ్ చేస్తుంది, అలాగే అకౌంట్స్ ని హ్యాండిల్ చేస్తుంది, బడ్జెటింగ్ ని హ్యాండిల్ చేస్తుంది, రిపోర్టింగ్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది అట్లనమాట. ఓకే, సెకండ్ వన్ చూసుకుంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఏంటి? హెచ్ఆర్ మేనేజ్మెంట్ మేనేజెస్ ఎంప్లాయీ రికార్డ్స్ అండ్ పేరోల్. ఏంటి? ఎంప్లాయీ రికార్డ్స్ ని పేరోల్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. హ్యాండిల్స్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. ఏంటి? రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ని కూడా హ్యాండిల్ చేస్తుంది. తర్వాత థర్డ్ వన్ చూసుకున్నాం సేల్స్ అండ్ మార్కెటింగ్. సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఏంటి? మేనేజెస్ కస్టమర్ డాటా అండ్ సేల్స్ ఆర్డర్స్. ఏంటి? కస్టమర్ యొక్క డాటా అండ్ సేల్స్ ఆర్డర్స్ ని కూడా మేనేజ్ చేయగలుగుతుంది అనమాట. ట్రాక్స్ మార్కెటింగ్ యాక్టివిటీస్. మార్కెటింగ్ యొక్క యాక్టివిటీస్ ని కూడా ట్రాక్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఈఆర్పి ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఏంటి? కంట్రోల్స్ స్టాక్ లెవెల్స్ అండ్ వేర్ హౌసెస్. కంట్రోల్స్ స్టాక్ లెవెల్స్ అండ్ వేర్ హౌసెస్ అంటే ఏంటి? ఒక ఆర్గనైజేషన్ లో, ఒక కంపెనీలో స్టాక్ ఎంత ఉంది, వేర్ హౌస్ లో ఎంత స్టాక్ ఉంది అని చెప్పేసి కూడా కంట్రోల్ చేస్తాయి అనమాట. తర్వాత ఏంటి? ట్రాక్స్ మెటీరియల్ మూవ్మెంట్. ఎక్కడెక్కడి నుంచి ఎటు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎటు వస్తున్నాయి అని చెప్పేసి మెటీరియల్ మూవ్మెంట్ ని ట్రాక్ చేస్తాయి అనమాట. ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఏంటి? ప్లాన్స్ ప్రొడక్షన్ షెడ్యూల్స్. ఏంటి? ప్రొడక్షన్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తుంది. మేనేజెస్ రా మెటీరియల్స్ అండ్ ఫినిష్డ్ గుడ్స్. రా మెటీరియల్ ఎంత ఉంది, ఫినిష్డ్ గుడ్ ఎంత అయింది, ఎంత ప్రొడక్షన్ అయింది అని చెప్పేసి మేనేజ్ చేస్తాయి అనమాట. తర్వాత సిక్స్త్ పాయింట్ చూసుకుంటే సప్లై చైన్ మేనేజ్మెంట్. ఏంది? మేనేజెస్ సప్లయర్స్ అండ్ లాజిస్టిక్స్. ఏంటి? సప్లయర్స్ ని లాజిస్టిక్స్ ని మేనేజ్ చేస్తాయి అనమాట. ఎంత సప్లై చేస్తున్నాం, మనం ఎంత సప్లై చేయగలుగుతాం, లాజిస్టిక్స్ ఎట్లా మనతోని లైక్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తున్నాయి, లాజిస్టిక్స్ కరెక్ట్ టైంకి సప్లై చేస్తున్నాయా లేదా అని చెప్పేసి ఇది చూసుకుంటాయి అనమాట. అట్లా ఎన్ష్యూర్ స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్. ఏంటి? ఒక స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్ ని ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట. అట్లా ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే ఈఆర్పి ఇంటిగ్రేట్స్ ఆల్ మేజర్ బిజినెస్ ఫంక్షన్స్. ఏంటి? ఆల్ మేజర్ బిజినెస్ ఫంక్షన్ ని ఇంటిగ్రేట్ చేస్తాయంట అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్. ఏంటి? ఆర్గనైజేషనల్ పర్ఫార్మెన్స్ ని మంచి ఇంప్రూవ్ చేస్తారట ఓవరాల్ గా. అట్లా సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్టీ సిస్టమ్స్ అట్ లెంత్. ఏంటి? ఇది కూడా 2025 లో అడిగిన క్వశ్చన్. ఏంటి? ఈఎఫ్టీ అంటే తెలుసు కదా మీకు, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది ఓన్ గా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీనింగ్ చూసుకుందాం. మీనింగ్ ఆఫ్ ఈఎఫ్టీ చూసుకుంటే ఈఎఫ్టీ స్టాండ్స్ ఫర్ ద ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఓకే, ఇట్ ఈస్ ద ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ బిట్వీన్ ద బ్యాంక్ అకౌంట్స్. ఒక బ్యాంక్ అకౌంట్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ని చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ బిట్వీన్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ కి మనము డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ దాన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అంటారు. దేని మధ్య? డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ మధ్య ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఓకే, ఇట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ద ఫిజికల్ కాష్ అండ్ చెక్ యూస్. ఏంటి? క్యాష్ ని ఎలిమినేట్ చేస్తుంది, ఫిజికల్ క్యాష్ ని, చెక్ యూస్ ని ఎలిమినేట్ చేస్తుంది. దీని ద్వారా ఈఎఫ్టీ ద్వారా మనము ఫిజికల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్, చెక్ యూస్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఈఎఫ్టీ సిస్టమ్స్. ఇక్కడ ఈఎఫ్టీ సిస్టమ్స్ యొక్క టైప్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నెఫ్ట్. నెఫ్ట్ తెలిసిందే మీకు, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఏంటి? మనకు యూజ్డ్ ఫర్ ద ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ బిట్వీన్ ద బ్యాంక్స్. ఏంటి? బిట్వీన్ ద బ్యాంక్స్ ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. నో మినిమం అమౌంట్ లిమిట్. దీనికి మినిమం అమౌంట్ లిమిట్ లేదు, ఎంత అన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సెటిల్డ్ ఇన్ బ్యాచెస్. అంటే బ్యాచెస్ వైజ్ గా సెటిల్డ్ అవుతుంది అనమాట. అట్లా నెక్స్ట్ ఆర్టీజీఎస్. ఇదేంటి? రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, యూజ్డ్ ఫర్ లార్జ్ వాల్యూ ట్రాన్సాక్షన్స్. ఏంటి? లార్జ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి యూజ్ చేస్తారనమాట ఆర్టీజీఎస్. ఓకే, ప్రాసెస్డ్ ఇండివిజువల్లీ ఇన్ రియల్ టైం. ఏంటి? అక్కడ మనకి ఏంటి? మనకు
నెఫ్ట్‌లో బ్యాచ్ వైస్‌గా లిమిట్ అనేది బ్యాచ్ వైస్‌గా సెటిల్ అయితది అమౌంట్. కానీ ఇక్కడేంటి ఇండివిడ్యువల్‌గా రియల్ టైమ్‌లో సెటిల్ అయితదనమాట అమౌంట్ అట్లనమాట. ఓకే. ఫాస్టర్ దెన్ నెఫ్ట్. ఏంటి? నెఫ్ట్ కన్నా ఫాస్టర్ అనమాట ఈ ఆర్‌టీజీఎస్. ఓకే. నెక్స్ట్ ఐఎంపీఎస్. ఐఎంపీఎస్ అంటే ఏంటి? ఇమ్మీడియేట్ పేమెంట్ సర్వీస్. ఓకే. ఇదేంటి? ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ అనమాట. ఏంటి? అవైలబుల్ 24/7. ఏంటి 24/7 అనేది అవైలబుల్ ఉంటదనమాట. నెక్స్ట్ యూజ్డ్ త్రూ మొబైల్ బ్యాంకింగ్. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూపీఐ. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. ఇన్‌స్టంట్ పేటీఎం సిస్టమ్. ఏంటి? పే ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. ఏంటి? ఇన్‌స్టంట్ పేమెంట్ సిస్టమ్. ఇన్‌స్టంట్‌గా పేమెంట్ జేసుకోవచ్చు. అట్లా. వర్క్స్ త్రూ మొబైల్ యాప్స్. ఏంటి? వర్క్స్ త్రూ మొబైల్ యాప్స్. మొబైల్ యాప్స్ ద్వారా మనకు వర్క్ చేస్తది. మీకు తెలుసు కదా! ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇవన్నీ యూపీఐ యాప్స్ గదా! అట్లా. క్రెడ్ డిఫరెంట్ మనకు చాలా యూపీఐ యాప్స్ ఉన్నాయి. సో, అవన్నీ దేనితోని రన్ అయితాయి? మొబైల్ యాప్స్‌తోని రన్ అయితాయన్నమాట. వైడ్లీ యూజ్డ్ ఫర్ ద డిజిటల్ పేమెంట్స్. ఏంటి? డిజిటల్ పేమెంట్స్ కోసము ఎక్కువ యూజ్ చేస్తాం గదా! అట్లా. నెక్స్ట్ ఏంటి డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. ఇవేంటి ప్లాస్టిక్ మనీ అని జెప్పేసి అంటారు. ఇంకొక నేమ్‌తోని. ఓకే. యూజ్డ్ ఫర్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ పేమెంట్స్. ఏంటి ఆన్‌లైన్ పేమెంట్స్ యూజ్ జేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ని గూడా యూజ్ జేసుకోవచ్చు. ఏంటి లింక్డ్ డైరెక్ట్‌లీ టు ద బ్యాంక్ అకౌంట్స్. మన బ్యాంక్ అకౌంట్స్‌కి డైరెక్ట్‌గా లింక్ అయి ఉంటదనమాట. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఎఫ్‌టీ చూసుకుంటే ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్. ఏంటి ఫాస్టర్ ట్రాన్సాక్షన్స్ అయితాయి. తర్వాత సెక్యూర్ అండ్ కన్వీనియంట్ ఉంటది. అలాగే పేపర్ వర్క్ అనేది రెడ్యూస్ అయితదనమాట. అట్లా. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఏంటి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి చూసుకుందాం ఇప్పుడు. ఓకే. ఇక్కడ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ దట్ సపోర్ట్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్. ఏంటి ఈ సిస్టమ్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్‌ని సపోర్ట్ చేస్తాయన్నమాట. అట్లా. ఇక్కడ ఇట్ కలెక్ట్స్, అనలైజెస్ అండ్ కస్టమర్స్ మార్కెటింగ్ డాటా. ఏంటి, కస్టమర్ డాటా అండ్ మార్కెటింగ్ డాటాని మనకు మార్కెట్ డాటాని అనలైజ్ చేసుకొని కలెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ చూసుకుంటే ఇట్ కలెక్ట్స్, అనలైజెస్ కస్టమర్ అండ్ మార్కెట్ డాటా. ఏంటి ఇక్కడ కస్టమర్ డాటాని కలెక్ట్ చేస్తది, అనలైజ్ చేస్తది. అలాగే మార్కెట్ డాటాని కూడా కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తది. తర్వాత ఏంటి హెల్ప్స్ ఇన్ ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ప్లానింగ్ చేసుకోవడానికి, డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి ఇది యూజ్ అయితదనమాట. హెల్ప్ చేస్తది. తర్వాత ఇంపార్టెన్స్ చూసుకుంటే ఏంటి హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫై కస్టమర్ నీడ్స్. కస్టమర్ నీడ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్‌ఫుల్ అయితది. తర్వాత సపోర్ట్స్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్. డిమాండ్ ఫోర్‌కాస్టింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తదనమాట. ఇంప్రూవ్స్ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తది. కస్టమర్‌కి, మన ఓనర్‌కి మధ్య రిలేషన్‌షిప్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తదనమాట. అట్లా. అసిస్ట్స్ ఇన్ ప్రైజింగ్ అండ్ ప్రమోషన్ డెసిషన్స్. ప్రైజింగ్ అండ్ ప్రమోషన్ డెసిషన్స్‌కి ఇది అసిస్ట్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ట్రాక్ సేల్స్ పెర్ఫార్మన్స్. సేల్స్ పెర్ఫార్మన్స్‌ని కూడా ట్రాక్ చేస్తది. ఇంక్రీజెస్ మార్కెట్ కాంపిటీటివ్‌నెస్. ఏంటి మార్కెట్ కాంపిటీటివ్‌నెస్‌ని కూడా ఇంక్రీజ్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూసుకుందాం. డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్ఆర్ఐఎస్. ఇం హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఓకే. ఇక్కడ చూసుకుంటే హెచ్ఆర్ఐఎస్ అంటే చూద్దాం. హెచ్ఆర్ఐఎస్ అంటే ఏంటి? హెచ్ఆర్ఐఎస్ ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ ఫర్ ద మేనేజింగ్ హెచ్ఆర్ యాక్టివిటీస్. హెచ్ఆర్ యాక్టివిటీస్‌ని మనకు కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్‌తో మేనేజ్ చేయడానికి హెచ్ఆర్ఐఎస్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. మనకు ఇప్పుడు హెచ్ఆర్ యాక్టివిటీస్‌ని కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్‌తోని మేనేజ్ చేస్తారు. దాన్నే హెచ్ఆర్ఐఎస్ అని చెప్పేసి అంటారు. ఇట్ స్టోర్స్ అండ్ మేనేజెస్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తది? ఒక మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్‌ని, ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్‌ని, ఓవరాల్ కంపెనీ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ స్టోర్ చేసి మేనేజ్ చేస్తదనమాట. ఇక్కడ సపోర్ట్స్ రిక్రూట్మెంట్ అండ్ పేరోల్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. ఏంటి రిక్రూట్మెంట్, పేరోల్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్‌ని సపోర్ట్ చేస్తదనమాట. అంతా మేనేజ్ చేసుకుంటదనమాట. ప్రతి ఒక్కటి తన హెచ్ఆర్ఐఎస్ అనేది మేనేజ్ చేస్తదనమాట. హెచ్ఆర్ టాస్క్స్, హెచ్ఆర్ యొక్క పనులన్నీ ఇది మేనేజ్ చేస్తాయన్నమాట. అట్లా. నెక్స్ట్ ఇంపార్టెన్స్ తీసుకుందాం. మెయింటెనెన్స్ ఎంప్లాయీ రికార్డ్స్ ఎఫిషియంట్‌లీ. ఎంప్లాయీ రికార్డ్స్ ఎఫిషియంట్‌లీగా మెయింటైన్ చేస్తది. కరెక్ట్‌గా, ఎగ్జాక్ట్‌గా ఎటువంటి తప్పులు కాకుండా చూసుకుంటది. ఆటోమేట్స్ పేరోల్ ప్రాసెసింగ్. డైరెక్ట్‌గా పేరోల్ అనేది ప్రాసెస్ చేసుకుంటదనమాట. తర్వాత ఇంప్రూవ్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. రిక్రూట్మెంట్ ప్రాసెస్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తది. సపోర్ట్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్‌కి కూడా సపోర్ట్ చేస్తది. హెల్ప్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. పర్ఫార్మెన్స్ అప్రైజల్‌కి కూడా హెల్ప్ చేస్తదనమాట. అంటే లైక్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేసి, బెస్ట్ పర్ఫార్మెన్స్‌ని ట్రాక్ చేసి వాళ్ళకి అప్రైజల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయన్నమాట. తర్వాత ఇన్‌ష్యూర్ లీగల్ కాంప్లియన్స్. లీగల్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే ఇది కంపల్సరీ. ఇది గవర్నమెంట్ కంపల్సరీ ఈ సిస్టమ్‌ని యూజ్ చేయాలని చెప్పేసి మనకు లీగల్‌గా ఉందన్నమాట. అట్లా కంపల్సరీ మనం హెచ్ఆర్ఐస్‌ని యూజ్ చేసి కంపెనీ యొక్క, ఆర్గనైజేషన్ యొక్క మెయింటెనెన్స్ అండ్ పర్ఫార్మెన్స్‌ని అన్నిటిని చూసుకోవాలన్నమాట.
అట్లా రెడ్యూసెస్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లోడ్. ఏంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లోడ్‌ని తగ్గిస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూసుకుందాం. ఎక్స్‌ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి. ఇది ఇంపార్టెంట్ క్వెషన్. ఓకేనా? ఎస్‌డిఎల్‌సి అంటే ఏంటి? సిస్టమ్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఎస్‌డిఎల్‌సి ఈస్ ద స్ట్రక్చర్డ్ ప్రాసెస్ యూజ్డ్ టు డెవలప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఏంటి? ఎస్‌డిఎల్‌సి అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అనమాట. దేనికి? ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ని డెవలప్ జేయడానికి. అట్లా. ఇట్ ఎన్‌ష్యూర్స్ ఎ సిస్టమాటిక్ అండ్ ఎఫిషియంట్ సిస్టమ్ డెవలప్‌మెంట్. ఏంటి? సిస్టమాటిక్ అండ్ ఎఫిషియంట్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌ని ఎన్‌ష్యూర్ చేస్తదనమాట. ఓకే. ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్, తర్వాత సిస్టమ్ అనాలిసిస్, తర్వాత సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్. ఇదన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వన్ ప్లానింగ్. ఐడెంటిఫై ప్రాబ్లమ్ అండ్ డిఫైన్ ఆబ్జెక్టివ్స్. ఏంటి? ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసేసి ఆబ్జెక్టివ్‌ని డిఫైన్ చేస్తారనమాట. ఫీజిబిలిటీ స్టడీస్ కండక్టెడ్. ఏంటి? కరెక్ట్‌గా మంచిగా ఒక ప్లాన్‌తోని, ఒక పద్ధతితోని స్టడీ చేసి కండక్ట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే సిస్టమ్ అనాలిసిస్. సిస్టమ్ అనాలిసిస్ అంటే ఏంటి? స్టడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఏంటి? ఒక ఎగ్జిస్టింగ్ సిస్టమ్‌ని స్టడీ చేస్తారనమాట. గ్యాదర్ యూజర్ రిక్వైర్మెంట్స్. ఏంటి? యూజర్ రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేస్తది. తర్వాత సిస్టమ్ డిజైన్. ఒక డిజైన్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఉంటదనమాట సిస్టమ్ డిజైన్‌లో. ప్రిపేర్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. సిస్టమ్ స్పెసిఫికేషన్‌ని ప్రిపేర్ చేస్తది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి డెవలప్‌మెంట్. ఇక్కడ కోడింగ్. యాక్చువల్ ప్రోగ్రామింగ్ ఈస్ డన్. ఏంటి? యాక్చువల్ ప్రోగ్రామింగ్ ఈస్ డన్ అన్నమాట. ఏంటి ఇక్కడ యాక్చువల్ ప్రోగ్రామ్ అనేది ఆహ్, అవుతదనమాట. అట్లా. సాఫ్ట్‌వేర్ ఈస్ డెవలప్డ్. ఇక్కడ ఏంటి? సాఫ్ట్‌వేర్ అనేది డెవలప్ చేస్తారు. ఇక్కడ డెవలప్‌మెంట్‌లో. కోడింగ్ అంటే మీకు తెలుసు కదా! డెవలపర్స్ ఏం చేస్తారు? సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేస్తారు. అలాగే ప్రోగ్రామింగ్ అనేది జరుగుతదనమాట అక్కడ డెవలప్‌మెంట్‌లో. ఓకే. టెస్టింగ్ అంటే చూసుకుందాం. టెస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ టెస్ట్ సిస్టమ్ ఫర్ ద ఎర్రర్స్ అండ్ బగ్స్. ఏంటి టెస్టింగ్ అంటే కూడా మీకు తెలుసు. అంటే ఏదైనా కోడ్‌లో తప్పున్నా గాని, ఎర్రర్స్ ఉన్నా గాని, బగ్స్ ఉన్నా గాని అవన్నీ తీసేస్తారు. టెస్ట్ చేసి రిమూవ్ చేస్తారనమాట. డీబగ్ చేస్తారు. అట్లా. ఎన్ష్యూర్ సిస్టమ్ వర్క్స్ కరెక్ట్‌లీ. ఏంది? కరెక్ట్‌లీ వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఏమైనా తప్పులుంటే రిమూవ్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూసుకుంటే ఇంప్లిమెంటేషన్. ఇన్‌స్టాల్ అండ్ డిప్లాయ్ ద సిస్టమ్. ఏంటి? ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటి ఇన్‌స్టాల్ చేస్తది. తర్వాత డిప్లాయ్ ద సిస్టమ్. సిస్టమ్‌ని డిప్లాయ్ చేస్తది. అలాగే యూజర్స్‌ని ట్రైన్ చేస్తది. సెవెంత్ వన్ చూసుకుంటే మెయింటెనెన్స్. ఏంటి ప్రొవైడ్ అప్డేట్స్ అండ్ కరెక్షన్స్. ఏంటి అప్డేట్స్ అండ్ కరెక్షన్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇంప్రూవ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్. ఏంటి సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. అట్లా. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే ఎస్‌డిఎల్‌సి ఎన్‌ష్యూర్ సిస్టమాటిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద రిలయబుల్ అండ్ ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఏంటి ఎస్‌డిఎల్‌సి ఏం చేస్తది? సిస్టమాటిక్ డెవలప్‌మెంట్ అండ్ రిలయబుల్‌గా ఉండడానికి ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేటి ఎఫిషియంట్‌గా నడవడానికి ఎస్‌డిఎల్‌సి అనేది మనకు హెల్ప్ చేస్తది. అట్లనమాట. ఓకే. షార్ట్ ఆన్సర్స్‌లో చూసుకుంటే డిఫైన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏఎంఎస్. నాలెడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏఎంఎస్ ఈస్ ఎ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ యూజ్డ్ టు క్రియేట్ అండ్ స్టోర్ అండ్ షేర్ ఆర్గనైజేషనల్ నాలెడ్జ్. ఏంటి? ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అనమాట. ఏం చేస్తది? క్రియేట్, స్టోర్ అండ్ షేర్ ఆర్గనైజేషనల్ నాలెడ్జ్. ఆర్గనైజేషన్ నాలెడ్జ్‌ని క్రియేట్ చేస్తది, స్టోర్ చేస్తది. అర్థమైందా? అట్లా. ఏం చేస్తది? ఇట్ హెల్ప్స్ ఎంప్లాయ్ యాక్సెస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజీలీ. ఏంటి? ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్‌ని యాక్సెస్ చేయడానికి ఈజీ ఉంటదనమాట. ఓకే. ఇంకోటేంది? కేఎంఎస్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇన్నోవేషన్. కేఎంఎస్ అనేది డెసిషన్ మేకింగ్ అండ్ ఇన్నోవేషన్‌ని ఇంప్రూవ్ చేస్తదనమాట. తర్వాత ఏంటి? ఇట్ సపోర్ట్స్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ వితిన్ ద ఆర్గనైజేషన్. ఏం చేస్తది? లెర్నింగ్, నాలెడ్జ్ షేరింగ్‌ని వితిన్ ద ఆర్గనైజేషన్‌ని సపోర్ట్ చేస్తది. అట్లా. నెక్స్ట్ డిఫైన్ సీఆర్ఎం. సీఆర్ఎం అంటే ఏంటి? కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. సీఆర్ఎం ఈస్ ఎ సిస్టమ్ యూజ్డ్ టు మేనేజ్ ఇంటరాక్షన్ విత్ ద కస్టమర్స్. ఏం చేస్తది? సీఆర్ఎం అనేది ఒక సిస్టమ్ అన్నట. ఏంటి? కస్టమర్స్‌కి మన మేనేజర్స్‌కి ఒక ఆర్గనైజేషన్ మధ్య ఒక మంచి ఇంటరాక్షన్స్ అనేటివి మేనేజ్ చేస్తదన్నమాట. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఇట్ స్టోర్స్ కస్టమర్ డేటా సచ్ యస్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ పర్చేజ్ హిస్టరీ. ఇప్పుడు కస్టమర్‌తోని మనం కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని, మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ పంపించినామనుకో, మన యొక్క ఆఫర్స్ వాళ్ళనేది మనకు మంచిగా మళ్ళీ రీవిజిట్ అయితాడు. మన షాప్‌కి, మన ఆర్గనైజేషన్‌కి పర్చేజ్ జేయడానికి. అట్లనమాట. మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే మనకు మంచి ప్రొడక్ట్స్ అనేటివి మంచిగా ప్రొడక్షన్ అనేది జరుగుతది. మంచిగా సేల్స్ అనేటివి జరుగుతాయన్నమాట. అట్లా. సీఆర్ఎం హెల్ప్స్ ఇంప్రూవ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ. ఏంటి? ఇక్కడ సీఆర్ఎం అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్‌ని, లాయల్టీని ఇంప్రూవ్ చేస్తదనమాట. ఇట్ సపోర్ట్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్ యాక్టివిటీస్. చెప్పాను గదా! సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ యాక్టివిటీస్‌ని మనకి సపోర్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ బుల్‌విప్ ఎఫెక్ట్. ఏంటి? బుల్‌విప్ ఎఫెక్ట్ అంటే ఏంటి? బుల్‌విప్ ఎఫెక్ట్స్ రిఫర్స్ టు ద ఫ్లక్చుయేషన్స్ ఇన్ డిమాండ్ అలాంగ్ ద సప్లై చైన్. ఏంటి ఫ్లక్చుయేషన్స్? డిమాండ్
ఇక్కడ సప్లై చైన్‌లో ఫ్లక్చుయేషన్స్ ఇన్ డిమాండ్‌ని మనకు ఇక్కడ ఎఫెక్ట్‌ని రిఫర్ చేస్తదనమాట. ఏంటి ఇప్పుడు మార్కెట్‌లో డిమాండ్ ఉంటది గదా! ఆ డిమాండ్, సప్లై చైన్‌లో డిమాండ్ ఉంటది గదా! వాటిని ఫ్లక్చుయేషన్స్‌ని మనకిక్కడ బుల్‌విప్ ఎఫెక్ట్ అనేది చెప్తదనమాట. రిఫర్ చేస్తది. అట్లా. స్మాల్ చేంజెస్ ఇన్ కస్టమర్ డిమాండ్ కాజ్ లార్జ్ వేరియేషన్స్ ఇన్ ద ఆర్డర్స్. ఏంటి ఒకవేళ డిమాండ్ పెరిగిందనుకో, కస్టమర్స్ ఎక్కువ పర్చేజ్ చేస్తున్నారనుకో, అప్పుడేమైతది? లార్జ్ వేరియేషన్ అయితది గదా! ఆర్డర్స్ ఎక్కువ ఇవ్వాలి గదా! మనకు రా మెటీరియల్ కావాలి గదా! ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి గదా! అట్లా. ఓ చిన్న చేంజ్ గూడా పెద్ద చేంజ్‌ని చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఇట్ లీడ్స్ టు ద ఎక్సెస్ ఇన్వెంటరీ ఆర్ షార్టేజెస్. ఏంటి? ఎక్సెస్ ఇన్వెంటరీ. ఏంటి? ఎక్సెస్ ఇన్వెంటరీ అండ్ షార్టేజెస్‌కి దారి తీస్తదనమాట. అట్లా మనకు కొద్దిగా ప్రొడక్షన్ పెరిగినా గాని ఇన్వెంటరీ ఎక్కువ అవసరం గదా! అట్లా. నెక్స్ట్ ఇట్ అకర్స్ డ్యూ టు ద పూర్ కమ్యూనికేషన్. ఏంటి? పూర్ కమ్యూనికేషన్ వల్ల జరుగుతది. అండ్ ఇన్నాక్యురేట్ డిమాండ్ ఫోర్‌కాస్టింగ్. ఏంటి? ఫోర్‌కాస్టింగ్ అనేది సరిగ్గా లేదనుకో ఇది జరుగుతదనమాట. బుల్‌విప్ ఎఫెక్ట్ అట్లా. నెక్స్ట్ డిఫైన్ ఈఎఫ్‌టి. ఈఎఫ్‌టి అంటే ఆల్రెడీ మనకు లాంగ్ క్వెషన్‌లో కవర్ అయిపోయింది. ఏంటి? ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ అనమాట. మనకు ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ఉంటది. అలాగే ఎగ్జాంపుల్ చూసుకుంటే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుందాం. టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్. టాంజిబుల్ బెనిఫిట్స్ చూసుకుంటే ఏంటి? మెజరబుల్ ఇన్ ద ఫినాన్షియల్ టర్మ్. ఏంటి? మెజరబుల్ ఇన్ ఫినాన్షియల్ టర్మ్. ఇంకోటేంటి? ఇంక్లూడ్స్ కాస్ట్ రిడక్షన్ అండ్ ఇంక్రీజ్డ్ ప్రాఫిట్. ఏంటి? కాస్ట్ రిడక్షన్ తగ్గిస్తది. ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తది. ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ. ఏంటి? ప్రొడక్టివిటీని, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తది. అట్లా. ఇంటాంజిబుల్ బెనిఫిట్స్ చూసుకుంటే ఏంటి? డిఫికల్ట్ టు మెజర్ ఇన్ మానిటరీ టర్మ్స్. మానిటరీ టర్మ్స్‌లో మనము మెజర్ చేయడం కొద్దిగా కష్టం అనమాట. ఇంక్లూడ్స్ ఇంప్రూవ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్. ఏంటి? కస్టమర్ సాటిస్ఫాక్షన్‌కి, బెటర్ డెసిషన్ తీసుకోవడానికి మనకిది హెల్ప్ చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఎన్హాన్సెస్ కంపెనీ ఇమేజ్ అండ్ ఎంప్లాయీ మోరల్. ఏంటి? ఒక కంపెనీ ఇమేజ్ అని ఒక కంపెనీ ఇమేజ్ గాని, రిప్యుటేషన్ గాని, ఎంప్లాయీ మోరలే గాని ఎన్హాన్స్ చేస్తదనమాట. ఇదన్నమాట యూనిట్ 3 నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అన్నమాట. దీంట్లో నుంచే కవర్ అయితాయి మనకు కంపల్సరీ ఎగ్జామ్‌లో. ఇవి పర్ఫెక్ట్‌గా చదువుకుంటే 100% 6 మార్క్స్ క్వెషన్ అలాగే 2 మార్క్స్ క్వెషన్‌ని మీరు ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? వీడియోని పర్ఫెక్ట్‌గా చూడండి. ఒకటికి 2 సార్లు వీడియోని పర్ఫెక్ట్‌గా చూస్తే మీకు 100% యూనిట్ 4 నుంచి ఎటువంటి క్వెషన్ వచ్చినా గాని అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా? ఇంకోటేంటంటే వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ అండ్ వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. దాంట్లో జాయిన్ అవ్వండి. మన పీడీఎఫ్ అనేది అక్కడికి డైరెక్ట్ సెండ్ చేస్తా. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి చెప్పండి. లైక్ చేయండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.